మంత్రివర్యులకు నేనేం తప్పుడు చెప్పలే అధ్యక్ష. నేను ప్రభుత్వ వెబ్సైట్లో నుంచి మాత్రమే తీసుకున్నా. ఇంకొకటేమో ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క తీసుకున్నా. రెండుంటి కంపేర్ చేసి చెప్తున్నా. మంత్రి గారు ఏమంటారు ఒక మాట, లేదు లేదు మేము ఎక్కడా కూడా తగ్గించలేదు అనే మాట మాట్లాడుతాడు. అధ్యక్ష, నాకు ఒకటి తెలియకడుగుతున్నా. 2014లో ఉన్నటువంటి సంఖ్య 2024కు వచ్చే వరకంటే 21 లక్ష తగ్గింది. ఇది తప్పు కాదా? ఒకటే నిమిషం ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా. 2014 ఏ సంఖ్య అంటుండే నేను? 2014లో జాతీయ స్థాయిలో సెన్సస్ జరిగిందా? 2014లో ఏ ఫిగర్స్ కోట్ చేస్తుందో చెప్పాలి. దానికి ఏ అథారిటీ ఉంది, ఏ డాక్యుమెంట్ ఉంది, దయచేసి చెప్పాలి. మనం చేస్తున్నాం. అది కూడా చెప్తా అధ్యక్ష, అది కూడా చెప్తా మీకు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ పార్టీది ఉన్నదనేది పక్కకు పెడదాం. ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి డాక్యుమెంట్ వెబ్సైట్లో ఉన్నది. ఇది నాకు వ్యక్తిగతంగా ఇవ్వలే, వెబ్సైట్లో ఉన్నది. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉన్నది. నేనేమంటున్నానంటే ఇది ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉంది. ఆ రోజు ప్రభుత్వం ఏది ఉన్నా అనేది కాదు, ప్రభుత్వమే కదా. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే కదా చెప్పింది. ఈ రోజు ప్రభుత్వమే, ఆ రోజు ప్రభుత్వమే. ఇప్పుడు శంకర్ గారు అయిపోయింది 10 నిమిషాలు. ఇప్పుడు ఎల్ఏ మంత్రి గారికి నేను చెప్పేంత గొప్పవాడిని కాను, కానీ వెబ్సైట్ ఇది గవర్నమెంట్ వెబ్సైట్, ఇది నాది కాదు, గవర్నమెంట్ వెబ్సైట్. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ వెబ్సైట్లో నుంచి తీసుకున్నటువంటి లెక్కనే. నేనేమంటున్నానంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు అనవసరమైనటువంటి అనుమానాలని ప్రజలకు తలెత్తే విధంగా మాట్లాడుతున్నారు అని అంటే బాధ అనిపించి చెప్తున్నా అధ్యక్ష. బీసీలు 2014లో ఒక లెక్క ఉంటే 2024లో ఒక నిమిషం స్పీకర్ సార్, 2014 ఏ అంకెలివి? మేమెక్కడ చూడలేదు ఇవి. మీరు ఎక్కడి నుంచో ఫిగర్ చెప్తే ఎట్లా? 2014లో నో ఫిగర్స్. మీరు 2011లో జాతీయ సెన్సస్ కోట్ చేయండి, 2017 కోట్ చేయండి. మీరు 2014లో ఏ ఫిగర్స్ గురించి మాట్లాడుతున్నారు? మీరు లేని ఫిగర్స్ చూపెట్టి ప్రజల్లో అనుమానాలు సృష్టించొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా.